Hi everyone, let's welcome to Bhavkul channel today. Today let's start with a beautiful quote అండి. ఏంటండి ఆ కోట్? మార్కస్ అరోలియస్ గారు ఇచ్చారు ఈ కోట్. ఇట్ ఈస్ నాట్ డెత్ దట్ అ మ్యాన్ షుడ్ ఫియర్ బట్ హీ షుడ్ ఫియర్ నెవర్ బిగినింగ్ టు లివ్ అన్నమాట. అంటే ఏంటండి? ఇట్ ఈస్ నాట్ డెత్ దట్ అ మ్యాన్ షుడ్ ఫియర్. నిజంగా భయపడాల్సింది మరణానికి కాదు, బట్ హీ షుడ్ ఫియర్. దేనికి భయపడాలంటండి? జీవితాన్ని సార్థకంగా గడపకపోవడమే అసలైన భయం అని చెప్తున్నారనమాట. ఏంటి అంటే డెత్ ఈజ్ ఇన్నెవిటబుల్ అండి. మరణం అనేది అనివార్యం. దాని గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఏదైతే మన విలువలు, లక్ష్యాలు ఏవైతే ఉంటాయో వాటిని తెలుసుకొని మన సామర్థ్యాన్ని ఉపయోగించుకొని సాధించడానికి ప్రయత్నించాలి అనేది ఈ కోట్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ సెషన్. ప్యాసివ్ యుథనేషియా ఇన్ ఇండియా. సో ఇది ఎందుకు ఇప్పుడు న్యూస్లో ఉంది అంటే యూకే హౌస్ ఆఫ్ కామన్స్ దే హ్యావ్ పాస్డ్ అ ల్యాండ్ మార్క్ బిల్ అండి. ఏంటి అంటే లీగలైజింగ్ ద అసిస్టెడ్ డయింగ్ ఫర్ టెర్మినలీ ఇల్ అడల్ట్స్ ఇన్ ఇంగ్లాండ్ అండ్ వేల్స్. అంటే ఏంటి అనుకుంటున్నారు? ఈ లెజిస్లేషన్ ఏం చెప్తుంది అంటే టెర్మినలీ ఇల్ అడల్ట్స్ ఎవరైతే ఉన్నారో, టెర్మినలీ ఇల్ అంటే వ్యాధి అనేది నయం కాని స్థితిలో ఉంటారు కదా, వాళ్ళని టెర్మినలీ ఇల్ అంటామన్నమాట. వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు లీగలీ, సో చట్టబద్ధంగా దే కెన్ ఎండ్ దేర్ లైఫ్ అన్నమాట. అంటే మరణం పొందవచ్చు. సో వైద్యంని యూస్ చేసుకొని ఈ నయం కాని వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మరణం పొందొచ్చు అనేది ఈ యొక్క బిల్ యొక్క మెయిన్ థీమ్ అన్నమాట. సో ఈ బిల్ ఎక్కడెక్కడ అప్లై అవుతుంది అంటే ఇంగ్లాండ్ అండ్ వేల్స్. ఇది ఎవరెవరికి అంటే ఎవరైతే పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి 6 months టు లివ్ అనేది ఉంటుంది కదండి. 6 నెలల్లో ఎవరికైతే బతకగలరో వాళ్ళకి ఇది అప్లై అవుతుందండి. దీనికి అప్రూవల్ ఎవరెవరు ఇవ్వాలి అంటే 2 డాక్టర్స్, సైకియాట్రిస్ట్, సీనియర్ లాయర్ అండ్ అ సోషల్ వర్కర్. సో దిస్ వాజ్ రిగార్డింగ్ ద బిల్ ఆఫ్ యూకే అన్నమాట. ఒక్కసారి మనం ఈ ప్యాసివ్ యుథనేషియా ఇన్ ఇండియాని చూద్దామండి. సో వాట్ ఈస్ యుథనేషియా? యుథనేషియా అంటే గుడ్ డెత్ అనమాట. అంటే మంచి మరణం. సో ఇంటెన్షనల్గా ఒక పర్సన్ యొక్క లైఫ్ని ఎండ్ చేయడాన్ని యుథనేషియా అంటామన్నమాట. ఎందుకు అలా? టు గెట్ హిమ్ రిలీఫ్ ఫ్రమ్ అన్బేరబుల్ పెయిన్ కానీ లేదా ఏదైనా టర్మినల్ ఇల్నెస్ వల్ల కానీ బాధపడుతున్నప్పుడు ఆ పర్సన్కి రిలీఫ్ ఇవ్వడానికి ఇంటెన్షనల్గా ఆ పర్సన్ యొక్క లైఫ్ని మనం ఎండ్ చేయడాన్ని యుథనేషియా అంటారు. ఓకేనా? ఈ యుథనేషియా అనేది 2 types ఉంటుంది. ఒకటి వచ్చేసి యాక్టివ్ యుథనేషియా, ఇంకొకటి వచ్చేసి ప్యాసివ్ యుథనేషియా. యాక్టివ్ యుథనేషియా ఏంటంటే ఏదైనా ఒక పేషెంట్కి డైరెక్ట్గా త్రూ ఇంజెక్షన్ కానీ డెత్ అనేది కాజ్ చేస్తే, అంటే మరణం కానీ లభిస్తే దాన్ని యాక్టివ్ యుథనేషియా అంటారు. యాక్చువల్లీ ఇది నాట్ లీగల్ ఇన్ ఇండియా. ఇండియాలో ఇది లీగల్ కాదండి. ఓకేనా? దెర్ ఆర్ కంట్రీస్ విచ్ ఇస్ ఇది కూడా లీగల్ అయినటువంటి కంట్రీస్ ఉన్నాయి. వెరస్ ప్యాసివ్ యుథనేషియా అంటే ఏంటంటే ఎవరైతే పేషెంట్ లైఫ్ సపోర్ట్ మీద ఉంటారు కదండి, ఫర్ ఎగ్జాంపుల్ వెంటిలేటర్ ఇలా ఉంటారు కదా, ఈ లైఫ్ సపోర్ట్ మీద ఉన్నటువంటి పేషెంట్స్ ఒక వెంటిలేటర్ ఏదైతే ఉంటుందో దాన్ని రిమూవ్ చేయడం అన్నమాట. సో దీన్ని ఏమంటామంటే ప్యాసివ్ యుథనేషియా అంటాము. అర్థమైందా? సో ప్యాసివ్ యుథనేషియా ఏదైతే ఉందో ఈ ప్యాసివ్ యుథనేషియా అనేది త్రూ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ద్వారా ఇండియాలో కొంత మేరకు అమలు చేయడం జరుగుతుందండి. అవి ఏంటంటి జడ్జిమెంట్స్ అంటే ఫస్ట్ జడ్జిమెంట్ వచ్చేసి
అరుణ షాన్బాగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అన్నమాట. ఈ జడ్జిమెంట్ ద్వారానే మనకి ప్యాసివ్ యుథనేషియాని ఇండియాలో ఎలౌ చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చేసి కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేస్ ద్వారా మనకి రైట్ టు డై విత్ డిగ్నిటీ అనేది ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ 21 కిందకి చేర్చడం జరిగిందండి. ఏంటి ఆర్టికల్ 21? రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ కదా. సో దీని కింద చేర్చడం జరిగింది అనమాట. ఏంటది? రైట్ టు డై విత్ డిగ్నిటీ. సో ఇట్ కమ్స్ అండర్ ఆర్టికల్ 21. ఏంటండి కేస్ పేరేంటి? కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో ఒక్కసారి మనం ఆర్గ్యుమెంట్స్ ఫేవరబుల్గా ఏమున్నాయి, ఆర్గ్యుమెంట్స్ ఎగనెస్ట్గా ఏముంటాయో చూద్దామండి. ఫేవరబుల్ ఆర్గ్యుమెంట్స్ ఏంటి, ఎగనెస్ట్ ఆర్గ్యుమెంట్స్ ఏంటి అని ఒక్కసారి ఈ ఆర్గ్యుమెంట్స్ చూస్తే ఫేవరబుల్ యాజ్ వెల్ యాజ్ ఎగనెస్ట్ దేనికి? యుథనేషియాకి. ఫేవరబుల్ ఏంటి అంటే ఒక పర్సన్కి డిగ్నిటీ టు డై అనమాట. అంటే గౌరవప్రదంగా మరణం పొందడం అనేది లభిస్తుంది. ఇంకొకటి వచ్చేసి రిలీఫ్ టు ఫ్యామిలీ కానీ కేర్ గివర్స్ కానీ రిలీఫ్ వస్తుందండి. ఎవరైతే పాపం వీళ్ళ యొక్క బాధ చూడలేక బాధపడుతూ ఉంటారో వాళ్ళకు కూడా రిలీఫ్ వస్తుంది. అలాగే ఎగనెస్ట్గా ఆర్గ్యుమెంట్స్ ఏమున్నాయి అంటే ఒకటి ఇట్ వుడ్ బి ఎగనెస్ట్ టు శాంక్టిటీ ఆఫ్ లైఫ్ అన్నమాట. శాంక్టిటీ ఆఫ్ లైఫ్ అంటే జీవించాలి, జీవించడం అనేది ఒక పవిత్రమైంది. సో దానికి ఇది కంప్లీట్లీ ఎగనెస్ట్. సెకండ్ వన్ వచ్చేసి మిస్యూజ్. ఇది మిస్యూజ్ కూడా గురవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఓల్డర్ పీపుల్ కానీ డిజేబుల్ పీపుల్ కానీ ఉన్నారనుకోండి, వాళ్ళని ఫ్యామిలీ ప్రెషర్ చేయొచ్చు, మీరు యుథనేషియాస్ చూస్ చేసుకోండి అనేసి. సో ఇది మిస్యూజ్కి గురవ్వచ్చు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి పేషెంట్ డాక్టర్ మధ్య ఒక మిస్ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. సో వాళ్ళు బిలీవ్ చేయకపోవచ్చు డాక్టర్స్ని. సో ఇవి ఫేవరబుల్ అండ్ ఎగనెస్ట్ ఆర్గ్యుమెంట్స్ అండి. సో ఏదైనా సరే దెర్ షుడ్ బి అ ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే దెర్ షుడ్ బి అ బ్యాలెన్స్ బిట్వీన్ ఎథిక్స్ ఎట్ ద సేమ్ టైం లీగాలిటీ అండి. సో నెక్స్ట్ చూద్దామా. సో నెక్స్ట్ వచ్చేసి టోమాహాక్ మిజైల్ అన్నమాట. ఈ టోమాహాక్ మిజైల్ అనేది ఇప్పుడు న్యూస్లో ఉందండి. ఈ మిజైల్స్ ఏంటంటే దీస్ మిజైల్స్ ఆర్ బిల్డ్ బై యుఎస్ఏ అండి. ఇవేంటి అంటే లాంగ్ రేంజ్ క్రూయిజ్ మిజైల్స్, సబ్సోనిక్ అన్నమాట. సబ్సోనిక్ అంటే స్పీడ్ అనేది లెస్ దాన్ మ్యాక్ 1 ఉంటుంది కదా, సబ్సోనిక్. ఇవి దేనికి వాడతారంటే మనం ఏవైనా సరే డీప్ ఇన్సైడ్ ల్యాండ్ అటాక్స్ చేయడానికి వాడతారనమాట. వీటిని మనం షిప్స్ నుంచి లాంచ్ చేయొచ్చు, సబ్మెరైన్స్ నుంచి కూడా త్రూ వర్టికల్ లాంచ్ సిస్టమ్ ద్వారా లాంచ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఇవి ఎప్పుడు వాడారు అంటే ఆపరేషన్ డిజర్ట్ స్టార్మ్ ఇన్ 1991లో వాడారు. సో రీసెంట్ స్ట్రైక్స్ సిరియాలో 2017లో కూడా వాడారు. ఇప్పుడు ఏంటి అంటే ఈ టోమహాక్ మిజైల్స్ని యుఎస్ఏ వచ్చేసి యుక్రెయిన్కి ఇస్తూ ఉంటుంది అనమాట. దాని మీద రష్యా కన్సర్న్స్ చూపిస్తుంది. ఓకే, అందుకు ఇది న్యూస్లో ఉంది.
నెక్స్ట్ వచ్చేసి పిఎం సేతు అండి. పిఎం సేతు ఇది న్యూస్లో ఉంది. పిఎం సేతు అంటే ఏంటండి? ప్రైమ్ మినిస్టర్ స్కీమ్ ఫర్ ఎంపవర్మెంట్ త్రూ టెక్నాలజీ అప్గ్రేడేషన్ అన్నమాట. ఇదేంటి అంటే ఒక సెంట్రలీ స్పాన్సర్డ్ ఇనిషియేటివ్ అండి. టోటలీ ఇప్పుడు ప్రెసెంట్ ఇండస్ట్రీ నీడెడ్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో ఆ నీడెడ్ స్కిల్స్ని ఎక్విప్ చేయడానికి తీసుకొచ్చినటువంటి స్కీమ్ అన్నమాట. వేటిలో ఐటీఐస్లో అన్నమాట. సో ఈ యొక్క నోడల్ మినిస్ట్రీ ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రైజెస్ అన్నమాట. ఏమేంటి? టోటల్ 1000 గవర్నమెంట్ ఐటీఐస్ ఏవైతే ఉన్నాయో నేషన్ వైడ్గా వాటిలో ప్రెసెంట్ ఇండస్ట్రీకి కావాల్సినటువంటి స్కిల్ యొక్క అప్గ్రేడేషన్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. సో దట్ ఇట్ విల్ ఫిల్ ద గ్యాప్ బిట్వీన్ క్లాస్ రూమ్ లెర్నింగ్ కూడా అట్ ద సేమ్ టైం స్కిల్ డిమాండ్ ఏదైతే ఉందో అది. సో వీటి యొక్క ఫీచర్స్ చూస్తే టోటల్ ఈ 1000లో 200 ఐటీఐస్ అనేవి హబ్స్ గాను 811 స్పోక్స్ గాను యాక్ట్ చేస్తాయండి. వీటిల్లో మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది పెట్టడం జరిగింది, లైక్ డిజిటల్ లెర్నింగ్ సిస్టమ్స్ కానీ స్మార్ట్ క్లాస్ రూమ్స్, ఇన్నోవేషన్ సెంటర్ అట్లాగా. సో ఇండస్ట్రీ పార్ట్నర్షిప్ ఉంది. ఎట్ ద సేమ్ టైం స్కిల్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్. ఇంకొకటి సెక్టోరల్ ఫోకస్ అన్నమాట, లైక్ పర్టికులర్లీ లైక్ అగ్రికల్చర్ మీద, హాస్పిటల్ మీద ఇలాగ టార్గెటెడ్ సెక్టార్స్ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఫండింగ్ చూస్తే టోటలీ 60,000 crore అండి ప్రాజెక్ట్ కాస్ట్. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 2025 to 28. సపోర్టెడ్ బై ఎవరు? సెంటర్ అండ్ స్టేట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ అండి. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా 9th ఎడిషన్ ఆఫ్ ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ అనేది ఇనాగరేట్ చేయడం జరిగింది. ఎక్కడ? యశోభూమి, న్యూఢిల్లీ. ఇది ఈ ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ అనేది ఏషియాలోని లార్జెస్ట్ డిజిటల్ కమ్యూనికేషను మరియు టెక్నాలజీ ఎగ్జిబిషన్ అన్నమాట. సో దట్ ఇట్ విల్ షోకేస్ ఏమేమి షోకేస్ చేస్తుంది, ఏవైతే అడ్వాన్స్మెంట్స్ వచ్చాయో మీడియాలో కానీ టెలికాంలో కానీ ఐటీలో కానీ ఇవన్నీ కూడా ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఇట్ విల్ బ్రింగ్ టుగెదర్ గవర్నమెంట్స్, ఇండస్ట్రీ లీడర్స్, స్టార్టప్స్ అండ్ అకాడమియా అన్నమాట. ఎవరు ఆర్గనైజ్ చేశారు? ఇట్ ఈస్ జాయింట్లీ ఆర్గనైజ్డ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ప్లస్ సెల్యులర్ ఆపరేటర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అండి. ఇది ఇట్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్. ఓకే, థీమ్ ఏంటండి? 2025 ఎడిషన్. 2025 ఎడిషన్ థీమ్ ఏంటంటే ఇన్నోవేట్ టు ట్రాన్స్ఫార్మ్. ఇన్నోవేట్ టు ట్రాన్స్ఫార్మ్ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. వచ్చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే అండి. టుడే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటుంది. వీఆర్ సెలబ్రేటింగ్ 93rd ఎయిర్ ఫోర్స్ డే అండి. ఏంటి రోజు? October 8, 2025. ఏంటి? టు కమోమరేట్ ఎవరిని అండి? మనం హానర్ చేయడానికి ఎవరైతే మన ఎయిర్ వారియర్స్ ఉంటారో హూ సేఫ్ గార్డ్ ద నేషన్ స్కైస్ అండి, వీళ్ళని మనం హానర్ చేయడానికి దీన్ని జరుపుకుంటున్నాము. ఎప్పుడండి? దీని హిస్టరీ చూస్తే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? October 8, 1932 అండి. అంటే బ్రిటిష్ రూల్ ఇది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇట్ టుక్ ఫస్ట్ ఆపరేషనల్ ఫ్లైట్ ఎప్పుడు టుక్ ఆఫ్ అయింది? April 1st, 1933 అన్నమాట. సో టుడే ఈస్ 93rd ఎయిర్ ఫోర్స్ డే. సో ఇంతతో సెషన్ అయిపోయిందండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ సెషన్లో కలుద్దాం.